అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మీ ఫేవరెట్ బేకరీ స్నాక్ ఏంటండి? నాకైతే చిన్నప్పటి నుంచి కూడా పఫ్స్ అంటే చాలా ఇష్టం. నేను అప్పుడప్పుడు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే త్వరగా దగ్గరలో ఉన్న బేకరీకి వెళ్ళిపోయేదాన్ని. అక్కడ వేడివేడిగా కరకరలాడే ఎగ్ పఫ్స్ తీసుకుని తినేదాన్ని. ఈ రోజు మీకోసం బేకరీ స్టైల్ ఎగ్ పఫ్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. రండి, ఈ ఫ్లేకీ అండ్ టేస్టీ అయిన ఎగ్ పఫ్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఎగ్ పఫ్లోకి కావాల్సిన ఉల్లిపాయ మసాలా చేసుకుందాం. కడాయి పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేస్తున్నాను. చూడండి, నూనె వేడైన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన 6 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేస్తున్నాను. కొద్దిసేపు కలుపుకొని మీకు ఇవి వేగిన వాసన వచ్చిన తర్వాత ఇందులోకి 5 తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మనకి ఇక్కడ ఉల్లిపాయలు మరీ సన్నగా కట్ చేసుకోనక్కర్లేదు. పఫ్ తినేటప్పుడు మనకి ఆ ఉల్లిపాయ టేస్ట్ తప్పకుండా రావాలి. ఇక్కడ నేను 10 పఫ్స్ దాకా చేస్తున్నాను. సో దానికోసం ఎక్కువ ఉల్లిపాయలు వేస్తున్నాను. మీరు ఎన్ని పఫ్స్ చేస్తున్నారో దాన్ని బట్టి ఉల్లిపాయల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 5 నిమిషాలు అయింది. చూడండి, ఉల్లిపాయలు కాస్త మగ్గాయి. ఈ పాయింట్లో మనం ఒక్కొక్కటిగా మసాలాలు వేసుకుందాం. మంటని లోలో ఉంచి ముందుగా 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, అలానే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మీరు ఎప్పుడూ కూడా మీ రుచికి తగ్గట్టు మసాలాలు అడ్జస్ట్ చేసుకోండి. ఇది చాలా సింపుల్గా ఉండే బేసిక్ మసాలా. నెమ్మదిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోండి. ఇంకాసేపు ఉల్లిపాయల్ని వేగనివ్వాలి. ఇందులోకి నేను 1 కప్పు వరకు నీళ్లు పోస్తున్నాను. దీనివల్ల ఉల్లిపాయలు కాస్త మెత్తపడతాయి. మరీ ఉల్లిపాయలు ఎక్కువగా వేగనక్కర్లేదు, కాస్త మగ్గితే సరిపోతుంది. మూత పెట్టి 5 నిమిషాలు మీడియం లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 5 నిమిషాలు అయింది. చూడండి, ఉల్లిపాయలు నీళ్లు మొత్తాన్ని పీల్చుకొని బాగా మెత్తగా అయ్యాయి. ఫైనల్గా కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి ఫినిష్ చేసుకుందాం. మీ ఫేవరెట్ పఫ్ ఏంటి? వెజ్, ఎగ్గా, చికెనా? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎగ్ పఫ్కి కావాల్సిన ఉల్లిపాయ మసాలా రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను పఫ్స్ని బేక్ చేసుకోవడానికి బేకింగ్ ట్రేని ప్రిపేర్ చేస్తున్నాను. ట్రేలో కొద్దిగా నూనె వేసి అన్ని వైపులా బాగా గ్రీస్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రోజన్ పఫ్ పేస్ట్రీ షీట్స్ తీసుకున్నాను. ఇవి మీకు ఈజీగా సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. ఇందులో 1 స్పూన్ ఉల్లిపాయ మసాలా మధ్యలో పెట్టుకోవాలి. దీనిపైన మధ్యలోకి కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్క పెట్టుకోవాలి. లైట్గా ప్రెస్ చేసి ఇలా ఆపోజిట్ సైడ్స్లో నుంచి తీసుకుని సీల్ చేసుకోవాలి. ఆపోజిట్ సైడ్స్ అంచులు తీసుకుని మధ్యలో పెట్టి ఒకదానిపైన ఒకటి లైట్గా నొక్కాలి. ఇక్కడ నేను ఈ సైడ్స్ కూడా సీల్ చేస్తున్నాను. నెమ్మదిగా నొక్కాలి. ఇప్పుడు పైన కొద్దిగా కరిగించిన బటర్ లేదా నెయ్యి కానీ రాసుకోవాలి. అడిషనల్గా నేను కొన్ని నువ్వులు కూడా జల్లుతున్నాను. ఇక్కడ నేను నల్ల నువ్వులు అలాగనే తెల్ల నువ్వులు రెండుటిని వేస్తున్నాను. ఇదే విధంగా మిగతా పఫ్స్ని కూడా ప్రిపేర్ చేసుకుని ట్రేలో పెట్టుకోవాలి. పఫ్స్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఇవి బేక్ అయిన తర్వాత కొంచెం బాగా ఉబ్బుతాయి. సో దానికోసం కొంచెం స్పేస్ ఉంచాలి. అవన్నీ 165 డిగ్రీస్లో ఒక 15 నిమిషాలు ప్రీహీట్ చేసుకొని పఫ్స్ని 165 డిగ్రీస్లో 35 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. వావ్, అసలు పఫ్స్ చూడండి, వేడివేడిగా ఫ్లేకీగా క్రంచీగా గోల్డెన్ కలర్లో భలే ఉన్నాయి. నాకు ఇక్కడ వీటిని చూస్తుంటేనే నూరూరిపోతుంది. ఈ ఎగ్ పఫ్స్ని స్పెషల్ ఒకేషన్స్ అంటే బర్త్డేస్ కానీ ఏదైనా గెట్ టుగెదర్స్కి మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి చేసి పెట్టచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. చూపించిన స్టెప్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అవుతే మీకు ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. పఫ్స్ భలే ఫ్లేకీగా, లోపల ఫిల్లింగ్తో, ఆ కోడిగుడ్డు ఫ్లేవర్స్తో అబ్బా అదిరిపోయిందండి. మిస్ అవ్వకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.